ఈవిడ గురించి మాట్లాడాలంటే సోనీ గురించి. సోనీ గారు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. మీరు ఆల్రెడీ కౌన్సిలరు, అందరికీ హెల్ప్ చేయడానికి ముందుంటారు. ఒక ఫారెస్ట్‌లో మధ్యలో నుంచున్నారు. అక్కడ ఒక 2 బోర్డ్స్ పెట్టారు. ఒక బోర్డు దారి ఏం చూపిస్తుందంటే విలేజ్‌లోకి ప్రాపర్‌గా వెళ్ళడానికి సేఫ్ రోడ్డు. ఇంకొకటి డేంజర్ టు గో బోర్డ్ పెట్టారు. డేంజర్, అక్కడికి వెళ్తే నువ్వు ఊబిలోకే వెళ్తావు. ఆ ఊబిలోకి వెళ్ళే దారిలో అతనేదో నుంచొనున్నాడు. నువ్వు అతన్ని కాపాడడానికి ట్రై చేసావు. అంతేగా నువ్వు చెప్తున్న స్టోరీ? నువ్వు అక్కడ నుంచున్నప్పుడు అతనికి ఏం చెప్తావో చెప్పు. అతనికి దారి తెలియలా, ఇంగ్లీష్ రాదు. 2 నోటీస్ బోర్డులోనే నీకు ఇంగ్లీష్ వచ్చు, అన్నీ తెలుసు. అతను విలేజ్‌లోకి వెళ్ళాలనుకుంటున్నాడు. కానీ ఊబి రోడ్‌లో నుంచున్నాడు. ఏం చెప్తావో చెప్పు. చెప్పాలి ఫాస్ట్‌గా. విలేజ్ రూటే చెప్తాను. చెప్తావు. కానీ అతను అటు వెళ్తున్నాడు. ఎంతవరకు చెప్తావు? ఊబి వైపు వెళ్తుంటే ఎంతవరకు చెప్తావు? నువ్వు మంచిదానివి. అతనితో ట్రావెల్ చేసావు. ఎందుకంటే అతను వినట్లా. అతను ఊబి వైపే వెళ్ళిపోతున్నాడు. చెప్తున్నా నిన్ను నమ్మట్లా. వెళ్తున్నాడు. నువ్వు ఎక్కడి దాకా వెళ్ళాలి? చెప్పమ్మా, పెద్ద కౌన్సిలరుగా చెప్పు. అతను వినే వరకు చెప్పాలి. తనతో పాటు వెళ్ళలేం కదా మేడం. ఎంత దూరం వెళ్ళలేవు? కొంచెం దూరం అయితే చూపించగలుగుతాం. వెళ్తావు. ఊబి దాకా వెళ్ళిపోతున్నాడు. నువ్వు కౌన్సిలింగ్ ఇవ్వడానికి అవతారం ఎత్తావు. ఎత్తినప్పుడు సగం దూరం వెళ్తావు కూడా, మంచిదానివి కదా. వెళ్ళావు. అయినా అతను మాట వినట్లా. అప్పుడు నువ్వేం చేయాలి? వాడి కర్మకు వాడిని వదిలేసి నువ్వు ఊబిలోకి వెళ్ళకూడదు కదా. వదలలేదు మేడం, అక్కడే. అరే బాయ్, మీ ఇద్దరు ఊబిలోకి దిగారు. నీకు చదువు వచ్చు, ఎటు వెళ్ళాలో నోటీస్ బోర్డులు పెడితే నోటీస్ బోర్డులు 2 పడేశారు. అక్కడ గవర్నమెంట్ పెట్టిన లా అండ్ ఆర్డర్ను పడేశారు. చట్టాలను అవతల పడేశారు. ఊబి రోడ్లోకి వెళ్తున్నాడు ఒక వ్యక్తి, కాపాడడానికి ట్రై చేసావు. కౌన్సిలింగ్ ఇన్నాళ్ళ నుంచి సార్ మొత్తుకునేది అదే. కౌన్సిలింగ్ ఇవ్వడానికి ట్రై చేసావు. అరే బాబు, ఇది ఊబి వెళ్ళే రోడ్డు, ఇలా వెళ్ళు విలేజ్లోకి, అంటే నీ కాపురానికి జాగ్రత్తగా వెళ్ళు అని. నువ్వు చేసిన పని ఆయనతో ట్రావెల్ చేస్తూ ఆయన్ని విలేజ్ రోడ్లోకి పంపించడం మానేసి, అబ్బా చాలా మంచోడు, చాలా ఉత్తముడు, ఈ రోడ్డే మంచిది, ఈ రోడ్లో అయితే మేమిద్దరం ఉండొచ్చు, కుదిరితే అలా ఆవిడని కూడా తీసుకొచ్చి ఈ రోడ్లోనే పడేయొచ్చు, ఈ రోడ్లోకి జనాలు ఎవరో రారు, దానికో టైటిల్, ప్రేమించేశాను కదా మేడం, ఆయన ఊబిలోకి వెళ్తా, అడవిలోకి వెళ్తా అని చెప్తున్నావు. అర్థమైందా? లా అండ్ ఆర్డర్ ఎందుకు ఉంటాయో? ఇలాగే బతకాలి, ఇలా ఉంటే మంచిది, ఇలాంటి భార్య కుటుంబం అనేది ఒక టైటిల్, ఒక చట్టాలు, ఒక కుటుంబ వ్యవస్థ ఏడ్చిని. పెళ్ళి అయిపోయి భార్య ఉన్న 2 పిల్లలు పుట్టిన వ్యక్తితోటి నేను తిరిగితే ఊబిలోకే పోవాలి, నాకు ఎటువంటి క్యారెక్టరు ఉండదు. ఈ రోజున వాళ్ళ వైఫ్ కొన్ని పదాలు వాడేసింది అంటే ఆ టైటిల్కి నేను రీజనబుల్ పర్సన్ని అని నీకు అర్థమవుతుందా? నువ్వు అనిపించుకోవాల్సిన క్యాడర్లో ఉన్నావా? నువ్వు ఫస్ట్ 1 ఇయర్ ఎలా ఉన్నావు? ఓ ఫ్రెండ్ క్యాడర్లో సగం వరకు ఊబి దాకా వెళ్తున్న వ్యక్తికి దారి చూపించి, లేకపోతే నీ కర్మ నువ్వు పోయి అంటే నువ్వు ఒక మంచి క్యారెక్టర్లో ఉండేదానివి. నీకు ఎంతవరకు సహాయం చేయాలో అంతే చేయాలి. నువ్వు కూడా కూరుకుపోకూడదుగా తల్లి. నువ్వు కూరుకుపోగా ఇప్పుడు ఈ 2 పిల్లల్ని రోడ్డు మీద పడేసావు. అర్థమవుతుందా? అది నీ పొజిషన్. నువ్వు ఊబిలోకే వెళ్తావో, ఊరేసుకుంటావో, ఎవరికి కావాలి, ఇంకొకళ్ళ జీవితాన్ని నాశనం చేయకూడదు కదా. మీరు చేసిన పని దానికి నువ్వు ఎంతో సున్నితంగా చెప్తున్నావంటే, నువ్వే కదా నాన్న చాలామంది మరి ఆప్షన్స్ లేకపోతే దొరికినోడే ఉత్తముడు అనుకుంటారా? ఆవిడకి ఆ లవ్వే నచ్చింది. ఆవిడ ఉందిగా ఆల్రెడీ ఒక ఖర్చు వేసేసి ఫస్ట్ విత్ లైసెన్స్ తోటి. నీకెక్కడ లైసెన్స్ వస్తుంది? వాళ్ళిద్దరిని కట్ చేసి నువ్వు లైసెన్స్ తెచ్చుకోవాలి. అప్పుడు అది పాపమేగా. వాళ్ళిద్దరు మళ్ళీ నీకు పరిచయం అయ్యేసరికి వాళ్ళిద్దరూ విడిపోయి ఉంటే నీకు సంబంధంలే. నువ్వు ఎంటర్ అయ్యి అమ్మా ఆల్రెడీ మాట్లాడేవి ఇందాక, సిగ్గు లేకుండా బోల్డ్ అనిపించుకున్నావు. నేను అనలేను ఆ పదాలు. అర్థమవుతుందిగా. వాళ్ళిద్దరూ ముందే విడిపోయి ఉండి నీకు ఆయనలో ఉత్తమ తత్వం కనిపిస్తే మీరిద్దరు పెళ్ళే చేసుకుంటారు, ఊరెగుతారో మీ ఇష్టం. కానీ భార్య ఉంది, వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారు. ఆయన ఒక మాట అనేశారు. ఆవిడ ఫీలింగ్స్ నాకు ముందే తెలిసి గిఫ్ట్లు ఇస్తానండి, గోంగూర ఇస్తానండి, జీలకర్ర ఇస్తానండి అని చెప్తున్నాడు ఆయన. అవునండి మా ఆయన గొప్పోడండి, అందుకే నమ్మేశాను అంది. ఇప్పుడు మీరు ఇంకొక విషయానికి ఎగ్జాంపుల్, చాలామంది భార్యలో మా చెల్లెని తీసుకొస్తారు, మా ఫ్రెండ్ అని తీసుకొస్తారు. అలా కొంపలోకి తెచ్చుకోవడం వల్ల అమ్మ ఎవ్వరు వచ్చినా నమ్మే పొజిషన్లో ఈరోజు సమాజ పరిస్థితులు లేవు. ఆ అమ్మాయి ఎంతవరకు అంతవరకే. నిజంగా మీ హస్బెండ్ తీసుకొచ్చిన వ్యక్తిని హాస్టల్లో పెట్టండి అనాలి కానీ, నీ పనికి హెల్ప్ చేస్తుంది కదా, చక్కగా ఉంది కదా అని చెప్పి అడ్జస్ట్ అయితే మీ ఆయన లవ్ ఉత్తమంగా నీ మీద పెరగలేదు. ఆయన సక్సెస్ అయిపోయాడు. ఏది ఒక అక్రమ సంబంధాన్ని ఇంట్లోకి తీసుకురావడానికి. మా ఫ్రెండు అని ఇంటికి తీసుకొచ్చినా మీ ఆయన గోకుతాడు. సో ఫ్రెండ్స్ని తీసుకొచ్చినా ఎంతవరకు అంతవరకు ఉంచి గౌరవంగా వాళ్ళ ముందు మీ పరువు పోకుండా, వాళ్ళ క్యారెక్టర్లు పడిపోకుండా వాళ్ళని కాపాడి బయటికి పంపించాలి.
మీరు చేసే పని ఏంటంటే మా ఫ్రెండే కదా ఉంటది ఇంట్లో. అలా మీ ఆయన చేసే హెరాస్మెంట్లు వాళ్ళు చెప్పుకోరుగా నీకు. మీ ఇద్దరి మధ్య సిచ్చు పెట్టరుగా. అలాగే అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అవసరమా? మీ ఇద్దరు ప్రైవసీ ఉంటుంది, మీ ఇద్దరికి ఒక ఇది ఉంటుంది, మీ నలుగురు బతకడమే ఎక్కువ. మీ ఆయన ఇంకో మాట అన్నాడు, నాకు వచ్చే శాలరీ ఎంత, నీకు ఇచ్చే గిఫ్ట్లు ఎంత అని. నీ బ్రెయిన్ ఏమైంది? ఎంత తెలివిగా మాట్లాడుతున్నావు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు, ఇంత ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందని. ఆ పిల్ల మొత్తం శాలరీ తీసుకొచ్చి అడిగిస్తుంటే ఆడు తీసుకొస్తున్నాడు అటు ఇంటికి. అర్థమవుతుందా ఇప్పుడు? మీరు ఏదైతే బాగుంది అనుకున్నారో, ఇంత బాగుండడానికి మన పరిస్థితులు నిజంగా అనుకూలమా కాదా? అనుకూలం కాదా అనగానే నీకు డౌట్ వచ్చేయాలా? ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ఇన్కమ్, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు ఇవన్నీ? ఈ రోజు నీ గొయ్యి నువ్వు తవ్వుకోవడానికి నువ్వు డోర్స్ ఓపెన్ చేసావు. 2 గుణపాలు తీసుకొచ్చి ఇంట్లో కాస్త సెంటర్లో గొయ్యి తవ్వండి అని. ఇప్పుడు చించుకొని ఏం ఉపయోగం? నీకు ఎంత పోరాడే తత్వం ఉన్నా ప్రాబ్లమే రాకుండా చూసుకోవాలి. అది కదా లౌక్యం అంటే. నీ లౌక్యం, నీ తెలివితేటలు, నీ కాపురంలో ప్రాబ్లమ్స్ రాకుండా ఆపాలి, కానీ ప్రాబ్లమ్స్ వచ్చినాక పోరాడడానికి కాదు నాన్న. అయినా ఆవిడ శాలరీ ఇతనికి ఇస్తుందంట. ఆల్రెడీ ఆవిడ డ్యూటీ చేసి మా ఇంట్లో కదా మేడం ఉంటుంది. ఇతను అది ఆ 2 మంత్స్ అమ్మా, లాస్ట్ 2 మంత్స్. ఆ పిల్ల కూడా చెప్తుంది కదా, మొత్తం ఆయన అసలు ఆవిడ సర్వస్వం ఆయనే అన్నట్టు మాట్లాడుతుంది ఆవిడ. మీ ఇద్దరు మరి ఆ బాండింగ్స్ ఇవి మిస్టేక్ అవ్వడానికి కారణం ఏంటో అర్థం కావట్లే. మాట్లాడతాను, మిగతాది మాట్లాడతాను. రమేష్ సార్ ఇందా నుంచి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, మీ వైఫ్ మీకు ఎందుకు అని. బాగా ఇష్టం. వైఫ్ ఫీలింగ్స్ ముందే అర్థమైపోతాయి నీకు. ఆవిడ వీడియోలు చూస్తుందనే నీ ఎలిగేషను నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోయావు. రెండోది, ఆ టాపిక్ ఆవిడ కూడా చెప్పలే. ఆ అమ్మాయి సరిగ్గా చూసుకోవట్లేదని బాధపడుతూ ఉండేవాడండి అందుకే తప్ప, వీడియోలు చూస్తుందండి కాబట్టి నేను దగ్గర తీసుకున్నానండి, ఆయన ఆలోచన విధానం బాగుందండి అని ఆవిడ చెప్పట్లే. ప్రాబ్లమ్స్ ఆవిడ సరిగ్గా ఉండదంట అండి. ఇదే అంటే నువ్వు ఆవిడ దగ్గర కూడా ఓపెన్ అప్ అవ్వాలా. ఒకటి, వీడియోలు చూస్తే తప్పేంటమ్మా? మీ ఇద్దరు కలిపి చూసి ఎంజాయ్ చేయాల్సిన వీడియోస్ అవి. ఆ అమ్మాయి ఒక్కటే చూస్తుందంటే నీ దగ్గర ప్రైవసీ అన్నా ఉండకపోవాలి, లేదా నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడేయాలి. మీ ఇద్దరికి అంత బాండింగ్ అయితే ఉందిగా. ఎక్కడెక్కడో ఊర్లో అమ్మాయిని మోసం చేసేసి తెచ్చిన డబ్బులు భార్యకి ఇస్తున్నావు, గిఫ్ట్లు కొంటున్నావు. ఆ అమ్మాయి మనసులోకి వెళ్ళి ఏం చేస్తే బెటర్ ఏంటి అని అడిగేంత స్వేచ్ఛ నీకు లేదా? ఉందా లేదా? ఉంది కదా. సరే, ఆ అమ్మాయి మంచి అమ్మాయి, నీకేదో ఫ్రెండ్గా ఒక 1 year హెల్ప్ చేసింది. ఆ అమ్మాయి నువ్వు ఇంకెంత గౌరవంగా చూడాలి. ఆ అమ్మాయి నన్ను అట్రాక్ట్ అవుతుంది, దీనివల్ల నా సంసారం నాశనం అవుద్ది, నా 2 పిల్లలు రోడ్డు మీద పడతారని నీకు జ్ఞానం లేదా? ఇద్దరిని ఉంచుకుంటానంటావు ఏ రకంగా భయ్యా? కుదురుతుందా అట్లా? పలు ఈ అమ్మాయిని వదిలేరా బాబా అంటే వదలవు. వదిలే అమ్మాయిని వదిలే. అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి పాల బతకగలదు. ఆవిడే ఊబులు ఎత్తుకుని తిరిగే రకం. ఎన్ని రోజులు నీతో ఉంటుందో కూడా నాకు డౌటే. ఇంట్లో వాళ్ళకి అబద్ధం, అక్క అని హెల్ప్ చేసిన అమ్మాయితో అబద్ధం. ఆ అమ్మాయి అసలు రియలైజ్ అయిపోవాలి, వాళ్ళ ఇంట్లో అంత హెల్ప్ చేసి ఆ అమ్మాయి అంత యాక్సెప్ట్ చేసినప్పుడు, అరే ఇంత నమ్ముతుంది నన్ను ఈవిడ, నన్ను ఆ అమ్మాయి జీవితం నేను నాశనం చేయాలని మీరు అప్పుడే రియలైజ్ అవ్వాలమ్మా. ఆ రోజు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా బాగుండేది. నాకు ఇప్పటికే ఆయన కావాలంటే అంటావేడు తింగర్ దానివి. ఏం చేసుకుంటావు? సొంత 8 years నుంచి లవ్ చేసి ఫీలింగ్స్ తెలిసిన భార్యకే దికాణం లేదు. నిన్న మొన్న వచ్చిన నువ్వెంతమ్మా? నిన్ను వదిలేసి ఇంకొక అమ్మాయిని ఎదురు ఉద్ధరిస్తాడు వెళ్ళి. రమేష్, నువ్వు భార్యను కావాలంటే కారణం ఏంటో నేను చెప్పనా? చెప్తా, నేనే చెప్పాలా. ఆ అమ్మాయి కేసులు వేస్తుంది, కోర్టుల చుట్టూ తిరగాల. ఆవిడ వేసే కేసులకు మీ ఇద్దరు జైలుకి వెళ్ళాలి, మెయింటెనెన్స్లు గట్టిగా ఇచ్చుకోవాలి. మీ ఇద్దరు సంపాదన కూడా చాలదు. అవసరమా? అందుకని ఈవిడ మేనేజ్ చేసి కావాలి అంటే తన మనన తనే వెళ్ళిపోద్ది అని నీ ధీమా. ఇప్పుడు ఇక్కడ మీ కేసులో పంపించాల్సింది ఎవరినో తెలుసా? ఆవిడని. మీ ఆవిడ నిన్ను వదలాల్సిన అవసరం కూడా ఆవిడకి లేదు. నీ తోలు ఎట్లా తీయాలో మాట్లాడుకుందాం ఇప్పుడు. నాన్న నువ్వేమనుకుంటున్నావు చెప్పు, నీ డెసిషనే ఫైనల్. నువ్వు అతను కావాలి అంటే 1 versionలో మాట్లాడతాం, నాకు అవసరం లేదండి అంటే లీగాలిటీ ఏదో చెప్తా. నేనేమనుకుంటానంటే ఎలాగో 2 పిల్లలు ఉన్నారు. సో ఇప్పుడు నేను వాళ్ళని పెట్టుకొని బయటికి వెళ్ళి కష్టపడే ఇది ఉంది నాకు, కాదనట్లేదు. కానీ నలుగురు సమాజంలోనే బాగోదు కదా, అందరు చులకనగా చూస్తారు. సో ఆవిడ వద్దు అని అంటే నాతో పాటు ఉంటే నేను మార్చుకుంటాను, లేదు ఇద్దరు కావాలంటే దాంతో వెళ్ళిపోయి నాకు అవసరం లేదు. అతను ఇద్దరు కావాలి అంటే మీరు బయటికి వెళ్ళి ధైర్యంగా బతకగలరు తల్లి. నేను బతుకుతాను. అట్లాంటి వాడు ఉండడం కంటే ఊడితే బెటర్. కానీ మీది ఇవాళ గబుక్కును వచ్చి ఎవరో ఒక అమ్మాయి వచ్చి డిలీట్ చేస్తే విడిపోయే కాపురం కాదు. మిస్టేక్ చేసేసాడు, ఆ మిస్టేక్ దారుణమైన మిస్టేక్ చేశాడు. జీవితకాలం నీ దగ్గర ఉంచి హింసించాలి తప్ప ఫ్రీ చేయకూడదు ఇట్లాంటి వ్యక్తిని. అర్థమవుతుందా? ఎందుకంటే కోర్టుల ద్వారా నువ్వు ఇచ్చే పనిష్మెంట్ కంటే ఒకసారి ఇట్లా మిస్టేక్ చేసిన వ్యక్తి నీ కంట్రోల్లో ఉండడం వల్ల నువ్వు ఇచ్చే పనిష్మెంట్ చాలా ఎక్కువ. జీవితకాలం బిక్కుమంటూ ఎవరిని చూడలేక చూస్తే భార్య ఏమనుకుంటుందా అని మంచిగా చూసినా కానీ ఆల్రెడీ దొరికిపోతూ ఉంటాడుగా. సో నువ్వు తీసుకున్న డెసిషన్ ఏంటి? భర్త కావాలి అని. ఇన్ కేస్ ఆడొద్దు అంటే కనుక అతను నాకు ఆ అమ్మాయే కావాలి అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ఈ వీడియో కూడా మీకు ఇస్తాం. లీగల్గా ఇద్దరికి పనిష్మెంట్ పడుతుంది. మీరు డైవర్స్ ఇవ్వకండి, ఎందుకంటే మీకు డైవర్స్ అవసరంలా. 2 పిల్లలు ఉన్నారు, నువ్వు కాళ్ళ మీద
నిలబడి కాస్త పోషించుకోగలవు. 10 to 15 years మన కోర్టు చుట్టూ తిప్పి పిప్పు చేసేస్తావు. అంత పెద్ద పనిష్మెంట్ ఇవ్వగలవు నువ్వు. అర్థమవుతుందా? అతన్ని అడుగుదాం, మారతాడా, ఓ 10 ఏళ్ళు కోర్టుల చుట్టూ తిరిగి సర్వనాశనం అయిపోతాడా అని. ఏమనుకుంటున్నాడు అంటే, నేను ఇట్లా 2 అంటే మా ఆవిడకి నేనంటే బాగా లవ్ కదా, ఖచ్చితంగా ఒప్పుకుంటుంది, ఆ అమ్మాయిని బయటన్నా పెడదాం లేకపోతే ఇంట్లోనే పెట్టుకుని ఇద్దరం సంపాదించుకొచ్చి నలుగురిని తిరుగుదామని ఆయన తెలివితేటలు. ఏం రమేష్, ఏం చేద్దాం? లేదులేండి మేడం, నా తప్పు అయిపోయింది. ఏం తప్పయింది? నువ్వు చేసిన తప్పేంటి? పెద్ద క్రైము. ఓ పిల్ల నమ్మిన అమ్మాయిని తీసుకొచ్చి సర్వనాశనం చేసి దానికి లవ్ అన్న టైటిల్ పెట్టారు. లవ్ పరువే పోయా మీ కేసులో. పైగా ఇద్దరు కావాలంటావా? 2 కళ్ళ వారిని పట్టుకో, పిల్ల కాళ్ళు పట్టుకో. ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకుని ఆ పిల్ల క్షమిస్తేనే నేను మిగతాది మాట్లాడతాను. ఆవిడ క్షమించకపోతే నేను మాట్లాడను. ఆ అమ్మాయిని ఏం చేద్దామో చెప్పు. ఎలా ఒప్పించుకుంటావు? ఎంత డబ్బు వాడేసుకున్నావు ఆ అమ్మాయిది? చెప్పు, అడుగుతున్నారు కదా. ఆ అమ్మాయిని వదిలేస్తానన్నావు కదా, ఆ పిల్ల అడుగుతుంది నిన్ను. వదిలేస్తావా వదలవా అమ్మాయిని? వదిలేసాను మేడం. గట్టిగా చెప్పమ్మా, గట్టిగా చెప్పు. వదిలేసాను మేడం, నాకు నా భార్యని. కాళ్ళు పట్టుకున్నాడు. ఆవిడ క్షమించకపోతే మేము ఆవిడతో మాట్లాడలేం. అడుగు. సారీ రా, ఏమనుకో. అలా ఎలా అడుగుతావు నువ్వు? నేను ఎక్కడ వెళ్ళిపోవాలి? నీకు చెప్తానమ్మా, లీగాలిటీ ఏముందో చెప్తా. నీ ప్రేమకి సమాధానం చెప్తాను. సలహాలు, మాటలు, డబ్బులు అన్ని నావి. ఇప్పుడు ప్రేమ వచ్చేసరికి పెళ్ళం కావాల్సి వచ్చింది. మరి అక్కడ లైసెన్స్ ఉంది తల్లి, అదే కదా. నీ పొజిషన్ ఏంటో నీకు ఇందా నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇప్పుడు వచ్చి క్వశ్చన్ అడుగుతున్నావు. నీకున్న తెలివితేటలకు నీకు ఫస్టే అర్థం అవ్వాలి నా పొజిషన్ ఏంటి అని. ఏమా మీ ఆయన ఎక్స్క్యూజ్ చేస్తున్నావా? ప్లీజ్ రా కూర, నా తప్పు అయిపోయింది. నమ్మలేకపోతున్నాను మేడం. ఎందుకని? ఎందుకంటే నేను చేయకపోయిన తప్పులు కూడా నా మీద వేస్తున్నాడు. ఇప్పుడు అందితే జుట్టు, అందకపోతే కాలు పట్టుకున్నట్టుగా చేస్తున్నాడు. తను చెయ్యని తప్పుని అమ్మాయికి రుద్దేశావు. ఇప్పుడు వరకు 2 కళ్ళు నేను 2కి వదలను అన్నాడు. ఇప్పుడు అన్ని కోర్టులు ఇవి అన్ని చెప్పేసరికి లైట్ వెలిగేసరికి ఇప్పుడు నా కాలు పట్టుకొని ఏంటో తెలియాలి కదా. తెలియజేస్తావు నువ్వు. ఇక్కడ మేము తెలియజేస్తామనే కదా వచ్చావు. రియలైజ్ అయ్యాడు. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తావా లేదా? ఎలా నమ్మాలి మేడం? మళ్ళీ ఇలా చేయడానికి గ్యారెంటీ ఏంటి? ఎట్లా నమ్మాలని అడుగుతుంది. లెటర్ రాసి ఇస్తావా ఇక నుంచి వెళ్ళని అమ్మాయి దగ్గరికి అని? ఇంట్లో నుంచి అమ్మాయిని పంపించేస్తారా? సరే మేడం. అట్లా ఎట్లా పంపిస్తావు? మేము పంపిస్తాం. ఆగు. అమ్మా, ఓలా బుక్ చేస్తాం, వెళ్ళొచ్చు. ఏమంటావు నువ్వు ఇప్పుడు చెప్పు. సరే మ్యామ్, మీరు అంటున్నారు కదా సంతకాలు చేసి పేపర్ మీద రాసిస్తే నేను నమ్ముతాను. ఇంకా ఈసారి ఏదన్నా అలా చేస్తే ఇందాక నేను చెప్పిన లీగాలిటీ వాడి తోలు తీసి ఆరేసి. ఓకే మ్యామ్. ఎందుకంటే నీ కుటుంబం 2 పిల్లలు ఉన్నారమ్మా, కాపాడుకోవాలనుకుంటున్నావు. ఇది చాలా బెస్ట్ డెసిషన్. ఇన్ కేస్ ఒక్క ఛాన్స్ అయితే ఎవరికైనా ఇవ్వాలి లైఫ్ లో. ఇచ్చావు, యూజ్ చేసుకుంటాడా సర్వనాశనం చేసుకుంటాడా అతని కర్మ. ఎందుకంటే నీలాంటి అమ్మాయి మళ్ళీ బయట దొరకదు. ఏమా సోని, ఎట్ట వెళ్తావా? ఎట్లా వెళ్ళటం ఏంటో తల్లి, 2 కాళ్ళు ఉన్నాయి. సార్ ఇంకా వాళ్ళ బస్సే బుక్ చేస్తా అన్నారు నీకోసం. మేడం తను అమ్మాయే, నేను అమ్మాయినే మేడం. ఎటు అయినా కరెక్ట్. అమ్మాయివే. ఎందుకు పనికొచ్చావుగో తెలిసిందా? అమ్మాయిలందరూ ఒక పాత్రలో ఉండరు. భార్య వేరు, లవర్ వేరు. అర్థమవుతుందా? లవర్కి ఎప్పుడు పొజిషన్ రాదు, ఉంచుకున్న అమ్మాయికి ఎప్పుడు పొజిషన్ రాదు. లీగాలిటీలో కేసు వేస్తే నువ్వు జైలుకి వెళ్తావు. అక్రమ సంబంధాలు లీగాలిటీ కాదమ్మా. ఇక్కడ ఇంట్లో ఉండి చీట్ చేశారు మీరు, నమ్మక ద్రోహం చేశారు. చీటింగ్ కేసు అవుతుంది. పెట్టమంటావా? హస్బెండ్ తప్పు లేదన్నప్పుడు హస్బెండ్ తప్పు లేదల్లా వాళ్ళు ఎక్స్క్యూజ్ అవుతున్నారు. నువ్వు ఇప్పుడు తగ్గపోతే మళ్ళీ ఇద్దరి మీద కేసు వేస్తుంది. నువ్వు ఒక్కదాని మీద వేయదు, వాళ్ళ ఆయనతో కలిపి వేస్తుంది. ఇద్దరికి కొంత పనిష్మెంట్ పడాలి కదా. మాట్లాడొచ్చా మేడం? మాట్లాడు. ఫైనల్ గా డిసిషన్ ఏం తీసుకుంటావు చెప్పు. నాకు నా అడుగుతుంది కదా. భార్యనే. ఎందుకు కావాలి? అప్పుడు లేదా తెలివి? ఇప్పుడే తెలిసి వచ్చింది. ఎట్లా తప్పు చేసినావు కదా. గుడ్, కరెక్ట్ సమాధానం చెప్పాడు. అది నీ పొజిషన్. అర్థమైందా? అమ్మా, అమ్మాయి జీవితం మీ ఆయన సర్వనాశనం చేశాడు. మీరు ఎక్కడి నుంచి తెస్తారు? ఓ 2 lakhs అమ్మాయికి కాంపెన్సేట్ చేయండి. ఆయనకి ఇచ్చే లెటర్తో పాటు దాంట్లో రాస్తాము. నాన్న నువ్వు ఆ 2 lakhs తీసుకొని వాళ్ళకు కొంత టైం ఇవ్వు, 1 month 2 months. మేము హామీ ఉంటాం. ఆ అమౌంట్ తీసుకొని దొబ్బే. నీకు వేరే సీనే లేదు ఇక్కడ. మాట్లాడు. అది లేదా మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయమంటే చేస్తాం. న్యాయ పోరాటం చేద్దాం కానీ కూర్చొని. చేయమంటావా? 2 ఆప్షన్స్. వద్దు మేడం. నీ 2 lakhs తీసుకుని నువ్వు వెళ్ళిపోతావా, మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయాలి? వెళ్ళిపోతాను. సూపర్, బెటర్. అది మొత్తం కథంతా నడిచింది 2 లక్షల గురించి అన్నమాట. కాదులేండి, అమ్మాయికి సంబంధించిన అమౌంట్ వాడుకున్నారు కదా, ఆ మాత్రం వీళ్ళకి ఫైన్ అది అయిపోతే కరెక్ట్ గా చెప్పారండి. ఎందుకంటే సాలరీస్ అంతా కూడా తీసుకున్నారని చెప్పేసి తీసుకున్నాడు అన్నారు కదా. సంవత్సరం నుంచి కాబట్టి. అమ్మాయి పోయి అమ్మాయి తవ్వుకుంది కానీ కనీసం ఫైనాన్షియల్ గానే సేవ్ చేయాలిగా ఉన్నాను. కరెక్ట్ గా చెప్పారు. థ్యాంక్ యూ. అది మేడం సార్ చెప్పింది చక్కగా విని రియలైజ్ అయ్యారని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మ్యామ్. హ్యాపీగా ఉండండి, పిల్లల్ని చక్కగా చూసుకోండి. నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకోండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్ మ్యామ్. సోనీ, మేడం సో చక్కగా మేడం సార్ చెప్పింది నువ్వు కూడా విన్నావు. ఇక మీదట మీ పేరెంట్స్ తో చక్కగా మాట్లాడి వాళ్ళు చూపించినటువంటి సంబంధాలు చూసి చక్కగా పెళ్లి చేసుకొని నువ్వు కూడా హ్యాపీగా ఉండు. ఓకేనా? సరే మేడం. జాగ్రత్త, వెళ్ళరా.
సో థ్యాంక్ యూ కళ్యాణ్ సార్, థ్యాంక్ యూ రమ్య మేడం, బుద్ధొచ్చేలాగా చక్కగా చెప్పి పంపించారు. సో వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉంటారని కోరుకుంటూ సో మరో కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా.